ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. అవును, దేవాది దేవుడు. ఆయన ఎంతో దయతో మనల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుడు మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సభలోకి, ఆయన ఒక సమాజములోకి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి చేరుతూ ఉంటాం. ఆయన చేసే క్రియలు, దేవుని యొక్క క్రియలు చాలా గొప్పవి. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురంట. ఈ కార్యం ఎలా జరిగింది, దేవుడు ఈ అద్భుతాన్ని ఎలా చేశాడు, ఈ మేలును వీరి జీవితాల్లో జరగడానికి కారణాలేంటి, వీరు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళు విచారిస్తూ ఉంటారంట. యథార్థవంతుల జీవితాల్లో దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. వారి జీవితాల్లో జరిగేవన్నీ మహిమ ప్రభావం గలైన, నిత్యము నిలకడగా ఉండే కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, జ్ఞాపకార్థ సూచనలను ఆయన నియమించి ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడే. మన యందు ఆయన దయతో, కరుణతో, కటాక్షములతో మనల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనం మనస్సారా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలోకి చేరుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను, ఆశ్చర్యమైన క్రియలను, అద్భుతాలను తలుచుకుంటూ, ఉపకారములు తలుచుకుంటూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజాది రాజాని కొదనాలు చెల్లిస్తున్నాను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. యెహోవా క్రియలు గొప్పవి. యెహోవా ఇదిగో మమ్మల్ని స్తుతిస్తూ దేవా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతూ దేవా, అయ్యా నీ సన్నిధిలోకి చేరడానికి దేవా మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్లో చేసిన దేవా నీ గొప్ప క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు మా జీవితాల్లో చేసిన దేవా, మా కుటుంబాల్లో చేసిన దేవా మేళ్ళు ఉపకారమును బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నిన్ను కీర్తిస్తూ కొనియాడుతూ దేవా నీ సన్నిధిలో చేరడానికి దేవా మాకిచ్చిన దేవ ఈ చక్కని తరుణాన్ని బట్టి దేవా మరి ఒక్కసారి నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో నిమ్మడొచ్చున్నాను, నీ బలముతో మమ్మల్ని బలపరచొడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సమృద్ధి జీవంతో దేవా మమ్మల్ని తృప్తిపరచి దేవా నీ నామాన్ని కొనియాడడానికి, గనపరచడానికి దేవా అయ్యా నీ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దేవా అయ్యా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దయాదాక్షిణ్య పూరడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కరుణావాత్సల్యం గలవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జాలిగల ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమామయుడవై దేవా మమ్మల్ని ప్రేమిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా నీ కౌగిట్లో దాచుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దయగల హస్తముతో దేవా గొప్ప కార్యములు చేయుచున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మాకు సమీపంగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మొరలు ఆలకిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కనుదృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశించిన వాడా నీకే మరి ఒక్కసారి దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇగో మా టెహేలా సంఘాన్ని దీవించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. విశాలపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారిని ఆత్మతో నింపడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ కార్యాలు జరగడానికి దేవా వారి జీవితాల్లో దేవా ఇదిగో నీ ఆత్మతో నింపి బలపరచొడొచ్చున్నానయ్యా. దయగలవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవా నీ స్వరం ప్రవహిస్తుండగా దేవా నీ ఆత్మ ఇదిగో తండ్రి అక్కడ ఉంచబడొచ్చున్నానయ్యా. నీ జీవస్వరాన్ని ప్రవహింపజేసి దేవా నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగి చూడొచ్చున్నాను. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యాన్ని వింటున్న వాళ్ళు దేవా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవా అయ్యా ఇదిగో నీ చేతికి
చెల్లిస్తున్నాను. అయ్యా మేము చేస్తున్న చిన్న కార్యాన్ని దేవా బహుగా ఫలింపజేయబడుచున్నాను. నీ నీతి క్రియలు చేసేవారిగా దేవా, నీ నామాన్ని ప్రకటించేవారిగా దేవా, నీ కొరకు దేవా బలమైన ఘనమైన పాత్రలుగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోబడుచున్నాను. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా దేవా ఇదిగో ఆరాధనంతటిని దేవా ఆ దేవా ఇదిగో తండ్రి నీ ఉండి నడిపించబడుచున్నాను. ఆది అంతము లేనివాడా ఇదిగో తండ్రి మా ఆరాధనకు ఆరాధ్యుడిగా నువ్వు ఉండబడుచున్నాను. మీ స్తుతి కీర్తనలు చేస్తుడిగా దేవా అయ్యా ఇదిగో మా స్తుతుల సింహాసనం మీద ఆశీర్డి కమ్మనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీవే మాతో మాట్లాడబడుచున్నానయ్యా. నీ స్వరాన్ని మాకు వినిపించబడుచున్నాను. మా ప్రార్థనలు ఆలకించి దేవా జవాబులు దయచేస్తున్నవాడా ఇదిగో తండ్రి మాకు అవసరాలు అన్ని తీర్చబడుచున్నానయ్యా. అయ్యా అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే దేవా అత్యధికంగా దీవించువాడా ఇదిగో మా అవసరాలన్నీ దేవా నీ కృపా మహదేశ్వరులో తీర్చి మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ పరిశుద్ధ దినాన విశ్రాంతి దినాన దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో మా జీవిత కాలం అంతా దేవా నీ గడప యొద్ద దేవా మేము గడపడానికి కృప చూపించబడుచున్నాను. చిరకాలం మీ భూమంతుడు నివాసం చేయడానికి దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని నీ కొరకు కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా నీ ఆత్మతో నీ అభిషేకంతో మమ్మల్ని నింపి దేవా ఈ ఆరాధన అంతటికి దేవా ఆరాధ్యుడిగా నువ్వుండి నడిపించుమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ నిత్యము మాకు తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. దేవా ఆడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఘనతకు అర్హుడా నీ కొందనాలు చెల్లిస్తున్నా. జీవం గల దేవాని కొందనాలు చెల్లిస్తున్నా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండకి దేవా నీ ఆత్మతో మమ్మల్ని ఎక్కిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్భుత దేవుడవై ఆశ్చర్య కార్యములు చేయుచున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో సిద్ధపరచబడుచున్నానయ్యా. నీ వాక్యం వినడానికి దేవా అయ్యా నీ శక్తిని పొందుకోవడానికి దేవా నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నాను. నీ వాక్యంలో ఉన్న దేవా మర్మాలు రహస్యాలు నిధులను దేవా ఇదిగో మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా నీ సన్నిధి నీ శక్తిని నీ బలాన్ని జ్ఞానాన్ని మాకు దయచేసి దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం తిమోతికు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. భారతీ సిస్టర్ చదివినిపిస్తారు. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారు ప్రేమతో మనతో మాట్లాడటానికి ఆయన చిత్త ప్రకారం ఈ రోజు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యము 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. దేవును ఈ ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. If we are faithless, he will remain faithful, for he cannot disown himself. May God bless his verse. Amen. यदि हम अविश्वासी भी हो तब भी वह विश्वास योग्य बना रहता है, क्योंकि वह आप अपना इनकार नहीं कर सकता है. आमेन. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం తండ్రి మేమందరము తెహిలా సంఘముగా కుటుంబాలుగా మీ సన్నిధిలో మేము చేరి ఉండగా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, ఏనాటి కృప ఆనాడు మీరు మాకు దయచేయమని, ఏ దినమునకు కావలసిన కృప ఆ దినము మీరు మాకు దయచేయమని, ఏ దినమునకు కావలసినటువంటి బలమైన వాక్యాహారం ఆ దినమునకు మాకు దయచేయమని దేవా నీ మాటల కొరకు మేము కనిపెడుతుండగా మీరు మాత్రమే మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మీ మాటల ద్వారా మేము బలం పొందుకోవడానికి మేము శక్తి పొందుకోవడానికి మీ ఆత్మ సహాయము నడిపింపు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకోమని, మీ ఆత్మ నడిపింపు నాకు మాకు వినుచున్న వారికి అందరికీ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో
ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. రైట్. సో సాయంకాలపు ఆరాధన కొరకు వాక్య భాగము 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇఫ్ we are faithless, he will remain faithful, for he cannot disown himself. यदि हम अविश्वासी भी हो तो भी वह विश्वास योग्य बना रहता है, क्योंकि वह आप अपना इनकार नहीं कर सकता. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి విడికిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, ఈరోజు మనము ధ్యానము చేయనటువంటి వాక్యము, మనము దేవుణ్ణి విడిచిన మనల్ని విడువని దేవుడు మన యేసయ్య. నువ్వు విడిచిన నిన్ను విడువని దేవుడు యేసయ్య, నేను విడిచిన నన్ను విడువని దేవుడు యేసయ్య. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన నమ్మదగిని మనలను నమ్మదగిన వాడుగా, ప్రేమించేవాడుగా, ఆయన సదాకాలము మనల్ని ప్రేమించేటటువంటి దేవుడుగా, ఆయన మన మధ్య నివసిస్తున్నటువంటి దేవుడుగా, హీఈస్ లివింగ్ గాడ్ అని మనం చెప్పొచ్చు. జీవించుచున్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, ఇఫ్ we are faithless sometimes, at times we may become faithless, but God will remain faithful. మనము కొన్ని సందర్భాలలో దేవుని మీద మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసములో బలహీన పడేవారిగా ఉండొచ్చు, దేవుని నుంచి కొంచెము దూరముగా జరిగేవారిగా ఉండొచ్చు, దేవుని ప్రేమ నుంచి మనము బయటకు వచ్చిన వారిగా ఉండొచ్చు, దేవునికి మనకు మధ్య కొంత దూరము వచ్చి ఉండవచ్చు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు విడిచిపెట్టిన నిన్ను విడువని దేవుడు యేసయ్య. మనము విడిచిపెట్టిన మనల్ని విడువనటువంటి దేవుడు యేసయ్య. యది హం అవిశ్వాసీ భీ హో తో భీ వహ విశ్వాస్య యోగ్య బనా రహతా హై. మనము ఒకవేళ అవిశ్వాసము కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రము నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాడితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పారు కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఏ మాత్రము విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు, ఎంత మాత్రము విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో పడిపోయినటువంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనల్ని ప్రేమించేటటువంటి దేవుడై ఉన్నాడు. మనల్ని ఏ మాత్రమును కూడా విడువను, ఎన్నడును ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో దేవునికి ఒకవేళ మనము దూరముగా జరిగినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా వచ్చినప్పటికీ కూడా, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనల్ని పిలిచి మరలా హక్కున చేర్చుకునేటటువంటి దేవుడు. అందుకే సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడు మనుష్యుడు కాదు. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ గాడ్. ఆయన అబద్ధం ఆడేటటువంటి దేవుడు కాదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఎస్,
దేవుడు అబద్ధం ఆడేటటువంటి దేవుడు కాదు. నిన్ను విడువను, ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు. సదాకాలము నీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు. మరి నీ ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానని చెప్పిన దేవుడు. ఆయన మనుష్యుడు కాదు. అబద్ధం ఆడేటటువంటి దేవుడు కాదు. కాబట్టి నేను నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయనని చెప్పిన దేవుడు. ఆయన మానవుడు కాదు అబద్ధమాడుటకు. ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపపడుటకు. ఆయన మానవుడు కాదు మాట ఇచ్చి నెరవేర్చకుండుటకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. కాబట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పి మరి మనందరికీ కూడా వాగ్దానము చేసినటువంటి దేవుడు. హీ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ గాడ్. పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి, సందర్భాలను బట్టి, మన జీవితంలో వస్తున్నటువంటి కష్ట నష్టాలను బట్టి కొన్నిసార్లు మరి మనుషులు విశ్వాసములో వీగిపోతారేమో గాని, దేవుడికి దూరంగా జరుగుతారేమో గాని, ఆయన మాత్రము నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము. ఏదైతే దేవునిలో మనము ఒక తీర్మానం తీసుకున్నామో, దేవునితో సదాకాలం మనము కొనసాగాలని మనము ఒక ఆ ఒప్పుకోలు, ఒక ఒడంబడిక మనం చేసుకున్నామో, దాన్ని మనము నిశ్చలంగా పట్టుకునే వారిగా ఉండాలి. దాన్ని మనం గట్టిగా పట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే నీకు నాకు వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు విడిచినా కూడా నిన్ను విడువని దేవుడు యేసయ్య. నేను విడిచినా కూడా నన్ను విడువని దేవుడు యేసయ్య. దేవుని యొక్క ప్రేమ ఎన్నటెన్నటికీ కూడా తరిగిపోయేటటువంటి ప్రేమ కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. అనుదినము కూడా దేవునికి నూతనముగా మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది అంటాడు భక్తుడు. దేవునికి అనుదినము మన ఎడల నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన వాడువు అంటాడు విలాప వాక్యముల్లో. యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈరోజు నువ్వు నేను అంటే నిర్మూలము కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే అది ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ. ఎడతెగని ప్రేమను కలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమలో మనందరము కూడా స్థిరులుగా ఉండాలి. సో గ్రేస్ ఆఫ్ గాడ్ నెవర్ ఫెయిల్స్. మన దేవుని యొక్క ప్రేమ, మన దేవుని యొక్క కృప ఎన్నటెన్నటికీ కూడా మరి తప్పిపోయేటటువంటి ప్రేమ కాదండి. ఆయన ప్రేమ శాశ్వత కాలము నిలిచి ఉండేటటువంటి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మీకా భక్తుడు 7వ అధ్యాయము 18, 19 వచనాల్లో దేవుని యొక్క మరి ఆ ప్రేమ విషయంలో, కనికరం చూపే విషయంలో, కృప చూపే విషయంలో యేసుక్రీస్తు లాంటి దేవునికి సాటి ఎవరు లేరని మీకా భక్తుడు చెప్తున్నాడు. 7వ అధ్యాయం 18, 19 వచనాల్లో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచుడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలోనూ పడవేతువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు మరి మీకా గ్రంథంలో మనం చూస్తున్నాం. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చదివినప్పుడు, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం ఒకవేళ తెలిసి తెలియక అజ్ఞానముతో మనము అతిక్రమము చేసిన వారుగా ఉండొచ్చు. దేవుని ప్రేమ నుంచి మనము తప్పిపోయినటువంటి వారిగా ఉండొచ్చు.
పడిపోయినటువంటి వారిగా ఉండొచ్చు, అవిశ్వాసములో పడిపోయినటువంటి వారిగా ఉండొచ్చు, కృతజ్ఞత హీనులుగా మనము కొన్నిసార్లు మారిపోవచ్చు. అయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, వారి యొక్క దోషమును పరిహరించి, దేవుడు మనము చేసినటువంటి దోషములను పరిహరించి, మనము చేసినటువంటి అతిక్రమముల విషయమై మనలను క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఇలాంటి దేవుడు కలిగి ఉన్నటువంటి, ఇలాంటి దేవుడిగా కలిగి ఉన్నటువంటి మన అందరము కూడా ధన్యులమండి నిజంగా. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనము విశ్వాసంలో పడిపోయినప్పటికీ, ఆ క్షణాన్ని బట్టి మనం బలహీనపడినప్పటికీ, కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. మరి ఒకానొక సమయంలో ఆదికాండలో మనం చూస్తాం, దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే సొదొమ రాజు ఇస్తున్నటువంటి ధనాన్ని అబ్రహాము తిరస్కరించి, ఇదిగో అబ్రహాము నా వలన ధనవంతుడయ్యాడనే మాట వద్దు, నువ్వు ఇస్తున్న వాటిలో చెప్పుల వారైనను సరే, నేను నూలు పోగైనను నేను తీసుకోనని చెప్పినప్పుడు దేవుడు ఎంతో ముచ్చట పడిపోయాడు, దేవుడు ఎంతో సంతోషపడిపోయాడు అబ్రహాము యొక్క ఆ హృదయాన్ని బట్టి. వెంటనే ప్రత్యక్షమై, అబ్రహాము, ఇదిగో ఆ బహుమానం ఈ బహుమానం కాదు, నేనే నీకు కేడముగా ఉంటాను, నేనే నీకు బహుమానంగా ఉంటాను, నీ బహుమానం అత్యధికం అవుతుందని చెప్పినప్పుడు సంతోషంతో దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాం అంటున్నాడు, నువ్వెన్నిస్తే ఏంటి ప్రభువా, నువ్వెన్నిస్తే ఏముంది, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఆ పనివాడైనటువంటి ఎలియాజరుకి వెళ్తుంది కానీ ఈ ఆస్తి అంతా నాకంటూ సంతానం లేదు కదా అని చెప్పి బాధపడుతున్నాడు. కొన్నిసార్లు మనము దేవుని ప్రేమ విషయంలో, దేవుడి నుంచి మనం పొందుకునే విషయంలో కొన్నిసార్లు మనం నిరుత్సాహపడతాం. అబ్రహామే నిరుత్సాహపడ్డాడు. నువ్వెన్నిస్తే ఏముందయ్యా, నాకు అసలు ఒక సంతానమే లేదు కదా, కొడుకే లేదు కానీ. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో, విశ్వాసంలో మనం బలహీనపడినప్పుడు, దేవుని నుంచి కొంచెం మనం దూరంగా జరిగినప్పుడు, దేవుని చేతిని మనం విడిచిపెట్టేసినప్పుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ దగ్గరికి వచ్చి నీ చెయ్యి పట్టుకుని మరలా నిన్ను తన హక్కున చేర్చుకునేటటువంటి దేవుడు. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటేనండి, కనికరము చూపించుట యందు ఆయనకు సంతోషం అంట. కనికరము చూపుట యందు సంతోషం. కొంతమంది కనికరం చూపించడానికి బాధపడతారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కనికరము చూపుట యందు ఆయన సంతోషించేటటువంటి దేవుడు. కనుక నిరంతరము ఆయన కోపం ఉంచడు, ఆయన మరలా మన యందు జాలిపడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే విశ్వాసంలో పడిపోయినా, దేవుడి నుంచి దూరంగా జరిగిన, మన ఆత్మీయ స్థితిలో మనం పడిపోయినా కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను మరలా క్షమించి, నా అతిక్రమములను మరలా పరిహరించి, నన్ను దగ్గరకు చేర్చుకుని నీ యందు నా యందు కనికరము చూపుట యందు సంతోషించేటటువంటి దేవుడు నీకు నాకు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 86వ కీర్తన 5వ వచనంలో మనం చదివినప్పుడు, 86వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎళ్ళ కృపాతిశయం గలవాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎలాంటి దేవుడు అంటే నువ్వు దయాళుడు అయ్యా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడవు నువ్వు. మేము పాపం చేశాం తండ్రి, మమ్మల్ని క్షమించయ్యా, మా పాపాలను క్షమించు ప్రభువా, ఇదిగో నీ యందు నువ్వు చెప్పిన మాట వినకుండా మేము నీ ఆజ్ఞను అతిక్రమించాం, ఆజ్ఞ అతిక్రమమే పాపము, అవిశ్వాసమే పాపము, అవిధేయత పాపము. కాబట్టి కొన్ని సందర్భాల్లో మేము మీకు అవిధేయులుగా ఉన్నాం, కొన్ని సందర్భాల్లో మేము అవిశ్వాసులుగా ఉన్నాం. ఇదేం జరుగుతులే అనుకున్నాం, తద్వారా మేము పాపం చేసిన వారిగా ఉన్నాం. కాబట్టి దేవా, నువ్వు మమ్మల్ని క్షమించువా. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల
కృపాతిశయము కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు నీవు. కనికరము చూపించేటటువంటి విషయంలో, క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, కృపాతిశయము విషయంలో నీకన్నా గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 62వ కీర్తన 5-8 వచనాలు మనం చదివినప్పుడు మన దేవుని యొక్క ప్రేమ, మన దేవుని యొక్క కనికరము, మన దేవుని యొక్క క్షమించేటటువంటి గుణాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కాబట్టి నా మహిమకు దేవుడే, నా రక్షణకు దేవుడే కారణమై ఉన్నాడు. ఈరోజు నీ యొక్క ధైర్యం ఏమై ఉంది? నీ యొక్క ధైర్యం ఒకవేళ నీ దేవుడైతే గనక ఖచ్చితముగా ఆయన్ను ఎన్నటెన్నటికీ కూడా నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. నీతో సదాకాలము తోడుండేటటువంటి దేవుడు. ఎన్నటెన్నటికీ కూడా నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఎందుకంటే ఆయన దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవని 86వ కీర్తనలో చదివాం. మరి 103వ కీర్తనలో దావీదు భక్తుడు దేవుని గురించి చెబుతూ 103వ దావీదు కీర్తన 8-12 వచనాలు మనం చదివితే, ఆ దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించేటటువంటి మాటలు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎవరంటే ఆయన దయతోనూ దాక్షిణ్యముతోనూ కృపతోనూ కనికరముతోనూ నిండి ఉన్నటువంటి దేవుడు. కృపా సమృద్ధి గలవాడు ఆయన, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఒకవేళ ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము కూడా ఆయన చేయలేదు. మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం. దేవుడు నిజంగా మన పాపాలను బట్టి మనం నాశనం చేయాలనుకుంటే మనం ఎప్పుడూ నాశనం అయిపోయేవాళ్ళం, ఎప్పుడూ నశించిపోయి ఉండేవాళ్ళం. కాబట్టి మన పాపములను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. మన దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనము ఎన్నటెన్నటికీ కూడా ఆయన పాదముల చెంతకు చేరిపోయి దేవుని బంగారు పాదములు పట్టుకుని మనము క్షమించమని అడిగి మన విశ్వాసంలో మనము ముందుకి కొనసాగేవారిగా ఉంటే ఖచ్చితముగా పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉందో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచేటటువంటి దేవుడు. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనము కొన్ని సందర్భాల్లో ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన మనల్ని ఎన్నటికీ కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అది ఆయన స్వభావము కాదు అని మనం చదివాం. మనము నమ్మదగిన వారం అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఎన్నటెన్నటికీ కూడా ఆయన స్వభావమునే ఆయన కలిగి ఉంటాడు. కానీ మన కోసం ఆయన స్వభావాన్ని మార్చుకోడు. అలాగే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఒక తండ్రి తన సొంత కుమారుడి ఎడల ఎలా అయితే జాలి పడతాడో ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు అలాగ మన ఎడల జాలి పడేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము విడిచినా గాని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రేమ ఒకరోజు ఒకలా ఉండొచ్చు. ఒకరోజు మన ప్రేమ మారిపోవచ్చు. ఒకరోజు ప్రేమ పెరగొచ్చు. ఒకరోజు ప్రేమ తగ్గొచ్చు. అయితే దేవుని ప్రేమ మాత్రము శాశ్వతమైనది. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను ఎంత మాత్రమును విడువను, నేను నిన్ను ఎన్నటికిని కూడా ఎడబాయను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన దేవుని ప్రేమ ఎడబాయని ప్రేమ అది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలోంచి మరి మనుష్యులు దేవుడిని విడిచిపెట్టేసిన సందర్భాలున్నా కూడా దేవుడు మనుషుల్ని విడువని సందర్భాలు కొన్ని సందర్భాలు మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు మనం చదువుకుంటే, లూకా సువార్త భక్తులైన వాళ్ళు వారి ఆధ్యాత్మిక జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడిని విడిచిపెట్టేశారు, పూర్తిగా విడిచిపెట్టేశారు. దేవుని యొక్క చెయ్యిని వారు పూర్తిగా విడిచిపెట్టేసినా కూడా దేవుడు మాత్రము వారి చెయ్యిని విడిచిపెట్టలేదు. లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు మనం చదివినప్పుడు, ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి మరి దేవుడు ఎంతగానో ప్రేమించి పిలుచుకున్నటువంటి శిష్యులు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులను కూడా దేవుడు ఎంతగానో మరి ఆయన ద్వారా ఎన్నిక చేయబడినటువంటి శిష్యులు వీరు. పేతురు అనబడిన సీమోను, మరి అంద్రేయ, అలాగే జబదయి కుమారుడైనటువంటి యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, అలాగే తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడైనటువంటి యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు, యోధ. ఈ 12 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. అపోస్తలులు వీరు. దేవుడు వీరిని అభిషేకించాడు. అయితే మరి దేవుని ద్వారా అభిషేకము పొందినటువంటి శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టేశారు. పేతురు గారిని ఇక్కడ మనం చూస్తున్నాం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి, పేతురు మాత్రము దూరముగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. ఆయన అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగనను. ఇలా ముమ్మారు మనకు తెలిసిన విషయమే. 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారెవరో ఆయన ఎవరో నాకు తెలియదు. యేసు తలెత్తితే పేతురు కనబడేంత దూరంలోనే ఉన్నాడు. దేవుడు దూరంగా ఉన్నప్పుడు, మనము దేవుడికి దూరం అయిపోయినప్పుడు దేవుడిని మర్చిపోవడం వేరు. మన ఆత్మీయ జీవితాల్లో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పేతురుకి కనిపించనంత దూరంలో లేడు, కనిపించేటంతటి దూరంలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎదురుగా పెట్టుకుని, దగ్గరలో పెట్టుకుని కూడా, అమ్మాయి, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని బాహాటంగా విడిచిపెట్టేశాడు పేతురు. ఈరోజు మన విశ్వాస జీవితాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో మనము దేవుణ్ణి విడిచిపెట్టేసి మన ఇష్టం కోసం, మన చాయిసెస్ కోసం, మన ప్రయారిటీస్ కోసం, మన అవసరాల కోసం, మన ఎదుగుదల కోసం, మన గొప్పతనం కోసం, మన మహిమ కోసం, ఈ లోకంలో మనం అనుకున్న దానికోసం దేవుడి చేతిని విడిచిపెట్టే సందర్భాలు అనేకములు. మరి ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడుచుండు ఉండగానే వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. యేసుక్రీస్తు ప్రభువారు తల తిప్పి పేతురు వంక చూస్తాడు. పేతురు, నేనెవరో నీకు తెలీదా? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని పేతురు ఎంతగానో బాధపడతాడు. చూడండి, అదే మనం అయితే ఎవరి దగ్గరైనా మనం బాగా ప్రేమించిన వాళ్ళు, మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న వాళ్ళు, మనం ఎంతో విశ్వాసం ఉంచిన వాళ్ళు మనం ఎవరో తెలియదని అన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళ ముఖం చూడం మనం. కానీ దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు.
ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. యెహోవా దయాళుడు. కాబట్టి ఇప్పుడు ఏ వ్యక్తి అయితే, ఏ శిష్యుడైతే ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పాడో, ఇప్పుడు ఈయన చూడండి చనిపోయి సిలువలో ఏ మానవుడు భరించలేనటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువ శిక్షను భరించి తన ప్రాణాన్ని అర్పించి మూడో దినాన మరలా లేచి ఎతుక్కుంటూ ఏ శిష్యుడైతే నాకు తెలియదని 3 సార్లు బొంకాడో ఆ శిష్యుడి దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. పిచ్చి ప్రేమ కదా ఇది? ఏమనాలి ఈ ప్రేమని? చనిపోవడానికి కొద్ది గంటల ముందు ముమ్మారు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియని కూడా తెలియదు అన్నాడు. చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈయన పిచ్చి ప్రేమ చూడండి మరలా పేతురు దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు నేను ఆయన్ని ఎన్నిసార్లు తిరస్కరించినా, ఆయన్ని ఎన్నిసార్లు గాయపరిచినా, ఆయన్ని ఎన్నిసార్లు విడిచిపెట్టినా, ఆయన్ని ఎన్నిసార్లు నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరుగను అని మనం అన్నా కూడా మన దేవుడు పిచ్చి ప్రేమ కలిగినటువంటి దేవుడు. నిన్ను నన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అందుకే చూడండి మరి లూకా సువార్త, యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎత్తుక్కుంటూ వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడు? తిబేరియా సముద్ర తీరంలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క పేతురు గారి దగ్గరికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. తిబేరియా సముద్ర తీరంలో మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చుట్టూ ఉన్నటువంటి కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని, పేతురు గారు మరలా చేపలు పట్టుకుందాం పదండి, యేసయ్య చనిపోయాడు కదా, ఇంకా అయిపోయింది, 3.5 సంవత్సరాలు ఆయనతోటి మన అనుబంధం ఇక్కడతోటి ముగిసిపోయింది, ఇక ఆయన చనిపోయాడు కాబట్టి మనం వెళ్ళి మన పాత వృత్తిలోకి వెళ్ళిపోదాం, మనం చేపలు పట్టుకుందామని, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేది మనరి. వీళ్ళందరినీ వెంటేసుకుని మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన అక్కడికి వచ్చారు. సూర్యోదయం అవుతుండగా, తెల్లతెల్ల వారుతుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ సముద్ర తీరం దగ్గరికి వచ్చి అక్కడ నిలబడినప్పుడు, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా ఏమీ లేదని వారు ఆయనతో చెప్పారు. మనిషిని చూసి గుర్తుపట్టలేదు, మాటను విని కూడా వారు గుర్తుపట్టలేదు. నిజంగా ప్రభు యొక్క కోపగించేటటువంటి దేవుడైతే నేను బ్రతికున్నప్పుడేమో నన్ను ఇలా తృణీకరించారు, ఇప్పుడు నేను మరలా సమాధి చేయబడి తిరిగి లేచి వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరకు వస్తే మనిషిని చూసి కూడా గుర్తుపట్టలేదు, వీళ్ళు స్వరాన్ని విని కూడా గుర్తుపట్టలేదు. చిచ్చి, ఇలాంటి వాళ్ళ కోసం నేను మరలా వచ్చాను వీళ్ళ దగ్గరికి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆయన మనుష్యుడు అయి ఉంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. మనుష్యులు నమ్మదగిన వారుగా ఉండొచ్చు, మనుష్యులు అవిశ్వాసులుగా మారిపోవచ్చు. అయితే వీరు అవిశ్వాసులు అయిపోయారు కాబట్టి దేవుడు అవిశ్వాసంగా మారిపోతాడా? అందుకే పౌలు గారు రోమాపత్రికలో ఒక మంచి మాట చెప్తారు. రోమాపత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలను మనం చదివినప్పుడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లా రాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మనుష్యుడు అబద్ధికుడు అవ్వచ్చు, పేతురు గారు అబద్ధికుడు, ముమ్మారు ఏసెవరో నాకు తెలియదని చెప్పి అబద్ధికుడుగా ముద్ర వేసుకున్నాడు పేతురు.
కానీ మనుష్యులు అబద్ధీకులు అవ్వచ్చు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. ఈరోజు మనము ఒకవేళ అవిశ్వాసంలో పడిపోయి ఉంటే మన దేవుడు ఏదైనా నమ్మదగిన వాడుగా ఉండకుండా ఆయన కూడా అవిశ్వాసిగా ఉంటాడా? ఆయన సత్యవంతుడు కాకపోతాడా? కాబట్టి దేవుని యొక్క ప్రేమ నీ విశ్వాసాన్ని బట్టి మారదు. నువ్వు అవిశ్వాసాన్ని చూపించావు, బాహాటంగా తృణీకరించావు. ఆయన సూర్యోదయ సమయంలో తిబేరియా సముద్రం ఒడ్డుకొచ్చి నిలబడితే నువ్వు ఆయన్ని చూసి కూడా గుర్తించలేదు. పిల్లలారా అని నోరు తెరిచి పిలిస్తే ఆయన స్వరాన్ని కూడా గుర్తించలేదు. అయినప్పటికీ కూడా నీ ప్రవర్తనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన ప్రేమ మారేటటువంటి ప్రేమ కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెంటనే చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోవాలి ఆయన. ఒకవేళ మనుష్యుల లాంటి స్వభావము ఆయన కూడా కలిగి ఉంటే. కానీ ఆయన దేవుడు, నమ్మదగిన వాడు ఆయన. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మీ అవిశ్వాసాన్ని బట్టి ఆయన అవిశ్వాసిగా ఏమి మారడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు రాదు. కాబట్టి వెంటనే ఆయన వారి కోసం కాల్చిన చేపలను, రొట్టెలను సిద్ధపరిచి, పాపం వారు రాత్రంతా శ్రమపడ్డారు, వారికి ఏమీ దొరకలేదు కాబట్టి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు. అందుకే తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా మన యందు జాలిపడును. చదివాం కదండి కీర్తనలో. తండ్రి తన కుమారుల ఎడల ఎలా జాలి పడతాడో దేవుడు నీ యందు నా యందు జాలిపడేటటువంటి దేవుడు. మన పాపాలను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలాన్ని ఇయ్యలేదు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరి ఇక్కడ 21వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం మనం చదివితే మళ్ళా అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చి ముమ్మారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు అడిగాడు. 3 సార్లు చెప్పించాడు పేతురుతోటి. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అయితే పేతురుని పిలవట్లేదు ఇక్కడ. సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎందుకని నువ్వు నీ పాత వృత్తికి వెళ్ళిపోయావు, నీ పాత స్వభావంలోకి వెళ్ళిపోయావు. నేను నీకు పేతురు, పేట్రస్, బండ అని ఒక పేరు పెట్టాను. అయితే ఇప్పుడు నువ్వు ఇంకా దానికి అర్హుడు కావు. నువ్వు ఎప్పుడైతే నన్ను ప్రేమిస్తున్నానని ముమ్మారు మరలా ఒప్పుకుంటావో అప్పుడు నా గొర్రెలను నువ్వు మేపము, నా గొర్రెలను కాయము. నువ్వెవరో తెలియదన్న మనిషి దగ్గరికి మరలా వచ్చి నా పిల్లల్ని మేపు అంటాడేంటి? ఆయన ఎవరో నాకు తెలియదన్న మనిషి దగ్గరికి వచ్చి నా గొర్రెల్ని కాయమంటాడేంటి? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనము విడిచిపెట్టినా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం విడిచిపెట్టే వారిగా ఉండొచ్చు పరిస్థితులను బట్టి, కానీ దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. గొప్ప దేవుడు. పునరుత్థానం తర్వాత దేవుడే పేతురుని వెతుక్కుంటూ వచ్చేసాడు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు ఎలాంటి అవిశ్వాసంలో పడిపోయినా, ఎలా దేవునికి దూరంగా జరిగిపోయినా కూడా ఆయన నీ కోసం దిగి వచ్చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనము, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నీతిమంతుల కోసం ఈ లోకంలోనికి రాలేదండి.
పాపుల కోసమే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మనుష్యులు నమ్మకస్తులు కారు, నమ్మదగిన వారు కారు. కాబట్టి మనము నమ్మదగిన వారుగా మనము లేకపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఉపమాన రీతిగా ఆయన చెప్తున్నాడు, ఒక మనుష్యుడికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకవేళ ఒక గొర్రె తప్పిపోతే గనక అతడు ఈ 99 ఉన్నాయి కదా, పర్వాలేదులే అని సంతోషపడాడు. పోతే పోయింది, ఒక గొర్రె పిల్లే కదా అని అనుకోడు. ఈ 99 గొర్రెల్ని కూడా అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె దొరికే వరకు కూడా దాన్ని వెతకకుండా ఉంటాడా? అది దొరికినప్పుడు సంతోషంతో ఆ తప్పిపోయినటువంటి గొర్రె పిల్లని తన భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు కూడా నాతో పాటు సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని ఎంతో పండగ చేసుకుంటాడు, సంతోషం వ్యక్తపరుస్తాడు. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇప్పుడు విశ్వాసమును కనపరిచిన మిగతా శిష్యుల కంటే విశ్వాసమును కనపరచని పేతురు గారి యందు దేవుడు ఎక్కువ సంతోషిస్తున్నాడు. ఎందుకని? పేతురును మార్చుకోవాలి. విడిచిపెట్టేయడానికి కాదు ప్రేమించింది, విడిచిపెట్టేయడానికి కాదు శిష్యుడిగా మార్చుకుంది. మిగతా వాళ్ళ కంటే కూడా ఇప్పుడు ఇతనెళ్ళి మిగతా వాళ్ళు కూడా చెడగొట్టినట్టు అయింది. రండి చేపలు పట్టుకుందాం, ఇంకా కోపం ఎక్కువ రావాలి దేవుడికి. కానీ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఇప్పుడు పేతురు 3 సార్లు, పేతురు, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా, సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ముమ్మారు నాకు తెలియదని అన్న వ్యక్తే ఇప్పుడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. కాబట్టి అప్పుడు కలిగేటటువంటి సంతోషం, మారు మనస్సు కలిగిన ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి నీ దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేటటువంటి దేవుడు. కొన్నిసార్లు అనుకుంటాం, నేను చేయరాని పాపాలు చేసేసానండి, దేవుడు నన్ను ఎక్కడ క్షమిస్తాడండి. లేదు, దేవుడు వచ్చిందే పాపుల కొరకు, మారు మనసు లేని వారి కొరకే దేవుడు వచ్చాడు. వారికి మారు మనసు దయచేసి వారిని రక్షణలోకి తీసుకురావాలని తప్పిపోయిన గొర్రెని దేవుడు ఎలా అయితే తన భుజాల మీద ఎక్కించుకున్నాడో, ఈరోజు పడిపోయినటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఆయన భుజం మీద ఎక్కించుకుంటాడు. ఈజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు విడిచిపెట్టినా సరే నిన్ను విడిచిపెట్టని దేవుడు, నేను విడిచిపెట్టినా సరే నన్ను విడిచిపెట్టని దేవుడు, మనం విడిచిపెట్టినా సరే మనల్ని విడిచిపెట్టని దేవుడు, పిచ్చి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3వ మాట చూసుకుని ముగించుకుందాం. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయం 20 అదే అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ తప్పిపోయిన కుమారుడు దేవుడు మరి ఉపమాన రీతిగా చెప్తున్నాడు. 15వ అధ్యాయం 20వ వచనంలో, దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుణ్ణు కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడలు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు నిదర్శనం ఈ యొక్క ఉపమానం. మరి 2 కుమారుల్లో ఒక కుమారుడు, చిన్న కుమారుడు తనకు రావాల్సినటువంటి ఆస్తిలో భాగాన్ని అంతటిని తీసుకుని దుర్వ్యాపారం చేసి అతని ఇష్టానుసారంగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అతను మరి జీవించి చివరకు మరి ఏమి తినడానికి కూడా లేక ఆ పందుల పొట్టు తింటూ మరి ఆ బ్రతుకుతూ చివరిగా నేను ఒకసారి నా తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పని మరి అక్కడికి వచ్చినప్పుడు
తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. కానీ ఆ తప్పిపోయిన కుమారుడు ఆ మురికి వస్త్రములతోటి ఆ పందుల పొట్టు తింటూ బ్రతికినటువంటి ఆ కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు కనికర సంపన్నుడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు నిన్ను నన్ను చేయి విడిచిపెట్టాడు. మనం ఆయన చేయి విడిచిపెట్టేశాం. మనం ఆయనకు దూరంగా జరిగిపోయాం కొన్ని పరిస్థితుల్లో. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కొంతమంది భక్తులు వారు దేవునికి దూరంగా జరిగిపోయినప్పటికీ కూడా దేవుడు వారి కొరకు వచ్చాడు. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడిని అనిపించుకున్నటకు నేను యోగ్యుడిని కాను. దేవుడు అంటున్నాడు, నువ్వెవడరా? నేను నీకు తండ్రిని అయితే నేను నీ కుమారుని అనిపించుకునే యోగ్యత లేదని చెప్పడానికి నువ్వెవడు? నువ్వు ఎన్నటికి నువ్వు పాపంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, నువ్వు విశ్వాసంలో ఉన్నా అవిశ్వాసంలో ఉన్నా సరే, నువ్వు నన్ను అంగీకరించినా తృణీకరించినా సరే, నేను వచ్చిందే నీ కోసం. నువ్వు నా కన్న కుమారుడివి. కాబట్టి ఇతనేమో నేను నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదని ఇతను మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు వినట్లేదు తండ్రి. ఈ చిన్న కొడుకు చెప్తున్న మాటలు వినకుండా, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రాలు పట్టరండి, మంచి దుస్తులు తీసుకురండి, స్నానం చేపించండి, బట్టలు తొడిగించండి, చేతికి ఉంగరం పెట్టించండి, పాదాలకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన పశువుని తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, నువ్వు విడిచిన నిన్ను విడువని దేవుడు యేసయ్య, నేను విడిచిన నన్ను విడువని దేవుడు యేసయ్య, మనము విడిచిన మనల్ని విడువడి దేవుడు యేసయ్య. తప్పిపోయిన కుమారుని ఎలా అయితే తండ్రి హక్కును చేర్చుకుని మెడ మీద పడి ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి, కాళ్లకు చెప్పులు తొడిగించి, చేతులకు ఉంగరాన్ని తొడిగించి, క్రొవ్విన పశువును వధించి తప్పిపోయిన కుమారుడు మళ్ళా మరి దొరికాడని సంతోషపడ్డాడు. ఈరోజు నీ దేవుడు నా దేవుడు కూడా ఎలాంటి దేవుడు అంటే, మనల్ని పిలిచినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడను. 1000 తరాల వరకు ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. తరతరముల వరకు కూడా ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడే, కానీ నేను నమ్మదగిన వాడను కాడు కదా అని మనము మన గురించి అనుకున్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నాడు, తప్పిపోయినటువంటి ఆ ఉన్నటువంటి 99 గొర్రెల కంటే కూడా తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెను భుజాన్ని ఎత్తుకుని సంతోషపడేటటువంటి దేవుడు. పేతురు బాహాటంగా దేవుని తృణీకరించినప్పుడు ఆయన మరణానంతరము, ఆయన పునరుత్థానము తర్వాత వెతుక్కుంటూ పేతురు దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఈరోజు దేవుడు నా దగ్గరికి వచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన దేవుడు వచ్చి మనతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. నా ప్రేమ నీకు సదాకాలం ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, మనము పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మనమేమి పుణ్యాత్ములమనో నీతిమంతులమనో కాదండి, ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మానుపై ఆయన తన ప్రాణాన్ని అర్పించింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు అంటారు, మనము పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మన కోసం పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు, అడగకుండానే ప్రాణం పెట్టినటువంటి దేవుడు. అదే శిలువ ప్రేమ, అదే కల్వరి ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుందాం. ఎన్నోసార్లు మనం దేవునికి దూరంగా జరిగిపోయినా, ఎన్నోసార్లు మనం తప్పిపోయినా, ఎన్నోసార్లు విశ్వాసంలో వీగిపోయినా, ఎన్నోసార్లు విశ్వాసంలో బలహీనపడినా కూడా ఆయన నిన్ను నన్ను విడువని దేవుడు,
ఎడబాయినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీ గొప్ప ప్రేమను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. ఎన్నోసార్లు ప్రభువా విశ్వాసంలో పడిపోయామయ్యా, నీకు దూరంగా జరిగిపోయాం తండ్రి. అయినా సరే మరలా మరలా నీవు మా దగ్గరికి వచ్చి నీ ప్రేమను కనపరుస్తున్నావయ్యా. నేను నిన్ను విడువను ఎడబాయని అంటున్నావు తండ్రి. ప్రశస్త వస్త్రాలు మాకు ధరింప చేస్తున్నావయ్యా. మా కాళ్లకు చెప్పులు తొడిగిస్తున్నావు. మా చేతికి నీ మహిమ ఉంగరాన్ని ధరింప చేస్తున్నావు. మా మెడ మీద పడి నీవు ముద్దు పెట్టుకుంటున్నావు. ఎందుకింత ప్రేమ తండ్రి? మేమేమో ఏ పాటి వారం ఇస్తాయా? ఎన్నోసార్లు నీ మనస్సుని ప్రభువా మేము గాయపరిచాం. ఎన్నోసార్లు ప్రభువా నీకు విరోధంగా మేము చేయకూడని పనులు చేశాం. ఎన్నోసార్లు ఏదైతే చేయొద్దని మీరు చెప్పారో దేవా, మరి నీకు ఇష్టం లేని కార్యాలు మా జీవితాల్లో జరిగించాం. అయినా సరే ఎందుకు ఇంత ప్రేమ యేసయ్యా? మమ్మల్ని విడిచిపెట్టని నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ ఫలమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను విడచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
మనం ఆయన్ని మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. మనం ఆయన్ని విడిచిపెట్టిన ఆయన మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. పిచ్చి ప్రేమ నీపై నాపై దేవుడు కలిగి ఉన్నాడు. నేను నిన్ను ఎన్నటికీ విడువను ఎడబాయను, నిన్ను ఎంత మాత్రమును విడువను, ఎన్నటికి నీ ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ప్రార్థించకపోయినా ఇదిగో మనతో మాట్లాడాలని ఆరాటపడుతున్నాడు ఆయన. ఆయన మాట మనం వినకపోయినా సరే ఆయన మన గురించి కలవరాన్ని కలిగినటువంటి దేవుడు. విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. అగాపే ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుని పాదాల చెంతకు చేరిన మనందరం కూడా ఎలాంటి అవిశ్వాసంలో మనం ఉన్నా, ఒకవేళ దేవునికి దూరంగా జరిగిన పరిస్థితుల్లో మనం ఉన్నా, తప్పిపోయిన కుమారుని ఎలా అయితే దేవుడు హక్కును చేర్చుకున్నాడు, అలా మనల్ని హక్కును చేర్చుకునేటటువంటి దేవుడు. ఎత్తబడిన వాక్యం గురించి దేవాల మనం ప్రార్థనలో నడిపిస్తాను. స్తోత్రం 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 రాజాది రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృపా సమృద్ధి కలవాడు, దయా దాక్షిణ్యపూరుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిత్యము దేవా, ఇదిగో తండ్రి ఎడబాయక దేవా, విడువక దేవా, మమ్మల్ని కాచి కాపాడుతున్న వాడానికి దేవాది దేవుడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ అరచేతుల్లో మమ్మల్ని చిక్కుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ముదిమి వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమతో దేవా, అగాపే ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము ప్రేమించకపోయినా దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీకు తండ్రి మేము ఏర్పరచక ముందే దేవా మమ్మల్ని స్థిరపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమలో దయలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని అంటగట్టిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనాది కాల సంకల్పంలోనే దేవా అయ్యా ఇదిగో మేము పాపంలో ఉండగానే దేవా మా కొరకే దేవా ఇదిగో తండ్రి బలియాగముగా దేవా, దేవుని యొక్క గొర్రె పిల్లగా దేవా అయ్యా ఇదిగో మా పాపాల కొరకు దేవా బలి అయిన గొప్ప దేవా, నీ వంటి ప్రేమ గల దేవుడు ఎవరున్నారయ్యా. కనికరం గల గొప్ప దేవుడు అయ్యా, క్షమించే దేవుడు అయ్యా, మా దోషాలను పరిహరించే గొప్ప దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవా నువ్వు ప్రేమించే గొప్ప దేవుడు అయ్యా. విడువక ఎడబాయక దేవా నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకుంటున్న దేవాది దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో కనికర సంపన్నుడవై దేవా, కరుణా సంపన్నుడవై దేవా మా మధ్య దేవా ఎల్లప్పుడూ నిత్య నివాసముగా ఉంటున్న వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో నీ దారి తప్పిపోయి దేవా అయ్యా తెలిసి తెలియక చేసిన దోషాల వల్ల దేవా అయ్యా ఇదిగో మేము తప్పిపోయినా సరే దేవా నీ జాలితో మమ్మల్ని దేవా నీ దరికి చేర్చుకుంటున్నావయ్యా. అయ్యా యెహోవా దయాళుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు అంటున్నావయ్యా. అయ్యా తండ్రి తన కుమారుల ఎడ జాలి పడినట్లు దేవా మా ఎడ జాలి పడుతున్న దేవాది దేవుడు దేవా. అయ్యా ఇదిగో పేతురు 3 సార్లు దేవా నేను ఇదిగో తండ్రి నువ్వు నాకు తెలియదు అని దేవా అయ్యా ఈ లోకంలో అన్నప్పుడు దేవా అయినా సరే జాలిగల దేవుడివై, ప్రేమగల దేవుడివై, కనికర సంపన్నుడివై దేవా ఇదిగో తండ్రి దాన్ని క్షమించే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి స్థితిలో మేము కూడా ఉన్నామయ్యా. అయ్యా ఇగో పేతురు వలె దేవా దారి తప్పుతూ తిరిగిపోయిన మమ్మల్ని దేవా క్షమించి దేవా మా దోషాలను పరిహరించి దేవా ఇదిగో తండ్రి నీ దేవా నీ గొర్రెలు కాసేవారిగా దేవా, నిన్ను ప్రేమించే వారిగా దేవా, నీ కృపలో దాయిలో దేవా అయ్యా నీ ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోబడుచున్నానయ్యా. మహా కనికరము గలవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నువ్వు పరిశుద్ధుడు అయ్యా. అయ్యా ఇదిగో మాట తప్పని గొప్ప దేవుడు అయ్యా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయ్యా, వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు అంటున్నావయ్యా. అవునయ్యా మేము నమ్మదగని వారమైనప్పటికీ దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. అటువంటి దేవుడి లోకంలో ఎవరు లేరయ్యా. వేల్పుల్లో దేవాది దేవుడు వై దేవా, పూజనీయుడు వై దేవా అయ్యా, మహా కనికరము గల దేవుడు వై దేవా మా మధ్య ఉంటున్నవాడని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవాని కుందాలు చెల్లిస్తున్నా. తప్పిపోయిన కుమారుడు వలే దేవా మేము తప్పిపోయినప్పుడు దేవా అయ్యా ఇదిగో మా కొరకు పరిగెత్తుకుని వచ్చి దేవా మమ్మల్ని వెతికి రక్షించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా మెడ మీద పడి ముద్దు పెట్టుకుని దేవా అయ్యా ప్రశస్త వస్త్రాన్ని మాకు ధరింపజేసి దేవా అయ్యా ఇగో మాకు చేతులకు దేవా బంగారాన్ని తొలగించి దేవా నీ రాజ్యంలో మాకు చోటిస్తున్నావాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ పాటి వారం దేవా, ఎందుకు పనికివారమైన మమ్మల్ని దీనులు దరిద్రులమైన దేవా మమ్మల్ని దేవా ఎంతగానో ప్రేమించి దేవా
ఎక్కాలంత ఎత్తైన కొడుకు మమ్మల్ని ఎక్కిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరువని దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ఎడబాయని కృపతో దేవా, నీ కరుణ వాత్సల్యంతో దేవా, ప్రతి క్షణము దేవా, ప్రతి నిమిషము దేవా మమ్మల్ని చూచుచున్న దేవుడవయ్యా, ప్రేమించున్న దేవుడవయ్యా, మా ప్రార్థనలు ఆలకిస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా, మాకు సమీపంగా ఉన్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, మా అతిక్రమములను మా దోషములను దేవా, మా దోషమును బట్టి దేవా మాకు పరిహారం చేయలేదయ్యా, మాకు ప్రతిఫలం వేయలేదయ్యా. ఎంతగానో మా యందు జాలిపడి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ మహా కనికరాన్ని మా మీద చూపుతున్నావయ్యా. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తప్పిపోయిన గొర్రెని ఏ విధంగా అయితే ఎత్తుకు దేవా సంతోషముతో దేవా అయ్యా ఇదిగో నీ హక్కును చేర్చుకుంటూ నీ భుజాల మీద మోసుకుంటున్నావు దేవా. అయ్యా ఇదిగో నీ భుజం మీదకి మమ్మల్ని ఎక్కించుకున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నామయ్యా. తప్పిపోయిన గొర్రెని లోకంలో తిరిగినప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ ప్రేమతో మమ్మల్ని వెతికి రక్షించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీలో ఉన్న సంతోషాన్ని మాకు దయచేసి మా సంతోషం పరిపూర్ణం కావాలని దేవా నువ్వెంతగానో ఆశపడుతున్నావయ్యా. అయ్యా బహుగా ఫలించటం వలన దేవా మేము ఇదిగో తండ్రి మహిమ పొందున అంటున్నావయ్యా. మేము ఫలించాలని, అభివృద్ధి పొందాలని, దీవెన పొందాలని, ఆశీర్వాదం పొందాలని దేవా మా కొరకే దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా నువ్వు ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవా మా కొరకు విజ్ఞాపన చేయుచున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకంలో మేము ఫలించాలని దేవా అయ్యా యేసునామంలో అడిగినవన్నీ మేము పొందుకోవాలని దేవా అయ్యా మమ్మల్ని నీ కొరకు ఈ లోకంలో నుండి దేవా ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నవాడా, నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్న సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము అబద్ధికులమైనా సరే దేవా అయ్యా ఇదిగో తండ్రి అవిశ్వాసమైనా సరే దేవా అయ్యా ఇదిగో నువ్వే సర్వశక్తిమంతుడివై దేవా మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీవే మహోన్నతుడివై మహాగణుడివై దేవా మమ్మల్ని దేవా దీవిస్తున్నవాడా, ఆశీర్వదిస్తున్నవాడా, నా బలమైన వాడా, నా ఆశ్రయ దుర్గమైన వాడా నీ పొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కీడమైన వాడా నీ పొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి కృపతో దేవా నీ వాక్కుతో మమ్మల్ని నీ స్వరాంతో దేవా మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా అయ్యా ఇదిగో మా సంఘాన్ని దీవిస్తున్నవాడా, విశాలపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ స్వరం వింటున్నప్పుడు దేవా అయ్యా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని దేవా నీ వారి జీవితాల్లో దేవా బహుగా ఫలింపజేయవచ్చున్నానయ్యా. వారి మీద నీ ప్రేమను కుమ్మరి చూడొచ్చున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు దేవా వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో జరిగించమని నీ ప్రేమతో మమ్మల్ని నింపి బలపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తూ విడివని ఎడబాయని కృపతో మమ్మల్ని ఆదరించిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేశనామలో అడిగి పొంది ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు యూట్యూబ్ లో చూస్తున్న అందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.